అందరికీ ప్రైజ్‌లాడండి. అందరూ దేవుని కృప వలన బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. మీ అందరి కొరకు రెగ్యులర్‌గా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను చెప్పబోయేటటువంటి విషయము మీరింట్లో పరిశీలించి నాకు ఒక కామెంట్ చేయండి. ఓకేనా? యాక్చువల్‌గా మనము మొబైల్‌లో వాట్సాప్ డీపీ గానీ, స్క్రీన్ సేవర్ ఫోటో గానీ, లేదా వాట్సాప్ పేజ్ ఫోటో గానీ మనము మన పిల్లల ఫోటోనో, లేకపోతే మన తల్లిదండ్రుల ఫోటోస్‌నో, లేదా దేవుని వాక్యమో మనము రెగ్యులర్‌గా పెడుతూ ఉంటాం కదండీ! కానీ యాక్చువల్‌గా 15 సంవత్సరాల నుంచి కూడా పిల్లలు మొబైల్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు కదండీ! అయితే తల్లిదండ్రులుగా మనం పెద్ద పట్టించుకోము. కానీ ఈరోజు మీరు ఫోన్‌ని చెక్ చేయండి. ఎందుకు చెక్ చేయమంటున్నానంటే వాళ్ళ వాట్సాప్ ఫోటో గానీ, అంటే డీపీ గానీ, లేదా స్క్రీన్ సేవర్ ఫోటో గానీ, లేదా వాళ్ళ వాట్సాప్ పేజ్ ఫోటో గానీ మీరు చూసినట్లయితే రీల్ హీరోయిస్ ఫోటోస్ గానీ, రీల్ హీరోయిన్స్ ఫోటోస్ గానీ వాళ్ళు పెడుతూ ఉంటారు. లేదా స్నేహితుల ఫోటోలు పెడుతూ ఉంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆల్రెడీ మన కొరకు ప్రాణం పెట్టి యేసయ్య రియల్ హీరో అయ్యారు. అలాగే ఆ పిల్లల్ని పెంచి పోషిస్తున్నటువంటి తండ్రి వారి జీవితాల్లో రియల్ హీరో. అలాగే నవమాసాలు మోసి కని పెంచి వాళ్ళ పాలన అంతా చూస్తున్నటువంటి తల్లి రియల్ హీరో. వాళ్ళ ఫొటోస్ పెట్టకుండా ఎవరో వీరి ముఖాలు కూడా తెలియనటువంటి వారి ఫోటోలు పెట్టుకొని వీళ్ళు ఉంటున్నారండి. ఒకసారి పిల్లల ఫోన్లు మీరు చూసి మీ ఇంట్లో మీ పిల్లల మొబైల్స్ మీరు చూసి రియల్‌గా మీరు నాకు కామెంట్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ.